మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి 15% రిలవెంట్ రేషియో కంపేర్ టు ఫీమేల్స్. రీజన్స్ ఏముంటాయి అంటే కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ? ఇందులో చాలా రీజన్స్ ఉంటాయి. అది బ్రాడ్గా చెప్పాలంటే టెస్టికులర్, ప్రీ టెస్టికులర్, పోస్ట్ టెస్టికులర్ అంటారు. ఓకే. అంటే ప్రీ టెస్టికులర్ అంటే టెస్టిస్ మనకి ఏదైతే స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందో దానికంటే ముందు సప్లై చేసేటిది మన బ్రెయిన్ నుంచి ఉంటుంది. హార్మోన్స్ ఏదైతే పాత్వేస్ ఉంటాయో అవి ఎఫెక్ట్ కావడం, ఎండోక్రైన్ కిందకి మేజర్గా సిండ్రోమ్స్ ఇవన్నీ వీటి ఫ్యాక్టర్స్లో వస్తాయి. టెస్టికులర్స్ వచ్చేసరికి టెస్టిస్ పని చేయకపోవడం, ఓకే, ప్రైమరీ టెస్టికులర్ ఫెయిల్యూర్ అంటారు వీటిని. సో అవి ఒకవేళ టెస్టిస్ డ్యామేజ్ అయినా, ఒకవేళ చిన్నప్పుడు కడుపులో ఉండి కిందికి రాకపోయినా అది టెస్టికులర్ డ్యామేజ్ అని అంటారు. సో పోస్ట్ టెస్టికులర్ అంటే టెస్టిస్ నుంచి తర్వాత వచ్చే భాగాలను ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, ఏదైనా ప్రాపర్గా డెవలప్మెంటల్లీ డిఫెక్ట్ ఉన్నా, టెస్టిస్ బాగానే ఉంది కానీ స్పర్మ్ క్యారీ చేసే ట్రాక్ట్ బాగా లేకపోవడం వల్ల పోస్ట్ టెస్టికులర్ కాజెస్ అంటారు. ఓకే. దానిలో ఇక తర్వాత లైఫ్ స్టైల్, ఇడియోపతి కొన్ని అవి ఎంతున్నా ఇవన్నీ నార్మల్ ఉంటాయి కానీ ఫ్యాక్టర్స్లో ఎవాల్యుయేట్ చేయలేకపోతాయి. ఎవాల్యుయేట్ చేసినా కానీ వాళ్ళకు రీజన్ దొరకవు. ఓకే. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అయ్యే అవకాశం ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తీసుకుంటే యంగర్ జనరేషన్ తీసుకుంటే, అంటే ఇప్పుడు రీసెంట్ స్టడీస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇన్ఫర్టిలిటీ పెరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ పెరిగింది. అండ్ నంబర్ ఆఫ్ అంటే చైల్డ్ బేరింగ్ అంటే పిల్లల్ని కనే కెపాసిటీ అనేది కూడా తగ్గిపోయింది కంపేర్ టు పాస్ట్. అంటే ముందు తరాలతో పోల్చుకుంటే, మన యాన్సిస్టర్స్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తగ్గిపోయింది. లిటరల్గా 1, 2 కూడా లేదు. ఆ 1 కూడా కావచ్చు కాకపోవచ్చు 50-50 అనే స్టేజ్కి వచ్చేసినాం. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్సెట్రా. లైఫ్ స్టైల్ ఒక ఫ్యాక్టర్. మేజర్గా ఏంటంటే అంతకుముందు పాతకాలం తొందరగా పెళ్లి చేసుకున్నారు, టైంకి అయ్యేది, ఏజ్ ఫర్టైల్ పీరియడ్ అంటామో ఏదైతే అది కరెక్ట్. ఇప్పుడు అంతా 30+, 30 తర్వాతనే ఉంటుంది. డిక్లైనింగ్ స్టేజ్. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకు ఫీమేల్స్ వచ్చేసరికి ఓవరీ రిజర్వ్స్ అన్ని పోతాయి. వాళ్ళు మామూలుగా ఇప్పుడు ఏదైతే ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడైతే 14-15లో స్టార్ట్ అయినప్పుడు 15 years వరకు వాళ్ళు అది రిజర్వ్ ఇప్పుడు అయిపోయి లాస్ట్ 42-45లో మెనోపాజ్ వస్తుంది. వాళ్ళు మ్యారేజ్ 30+లో చేసుకున్నట్టే. సో చేసుకున్నట్టే అవుతుంది. సో ఐడియల్ ఏజ్ 22-24 ఇస్ ఐడియల్ ఏజ్ యాక్చువల్లీ. అంతే. సో అది ఫీమేల్స్కి. మనకు కూడా 24-26 ఇస్ ఐడియల్ ఏజ్. ఓకే. సో ఆల్మోస్ట్ 35 years వరకు చేసుకుంటే ఆల్మోస్ట్ మన ఏజ్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. సో మోర్ యంగర్ ఏజ్ యూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు స్పర్మ్స్ కూడా అంత యాక్టివ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పర్మ్ క్వాలిటీ. అవును, ప్రొడక్షన్ అంటే క్వాలిటీ అనేది ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ నుంచి, అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు హ్యాబిట్స్, టెస్టికులర్ ప్రాబ్లం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ అవన్నీ క్వాలిటీ అనేది ఇంపాక్ట్ పడుతుంది. అక్కడ ఉన్న ఇప్పుడు వెరికోస్ వీన్స్ అనేది కామన్గా ప్రాబ్లం అనమాట. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎండోక్రైన్ తీసేస్తే వెరికోస్ వీన్స్ అనేది కామన్ ప్రాబ్లం. దానివల్ల ఆల్మోస్ట్ వాళ్ళు స్పర్మ్స్ బాగానే ఉంటాయి కానీ యాక్టివ్ ఉండవు. ఓకే. టెంపరేచర్ ఎక్కువయ్యి స్పర్మ్ మోటిలిటీ అనేది ప్రాపర్గా. టెస్టికల్స్కి కావాల్సింది కోల్డ్ టెంపరేచర్ అని అంటారు. అది ఫ్యాక్ట్. అవును, ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ ఎ మిత్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాదు, ఫ్యాక్ట్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అందుకే నైట్ పూట ఇన్నర్ వేసుకోవద్దు. దోస్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఈ ఫ్యామిలీ కోసం. ఆ టైట్ ఉండడం వల్ల టెంపరేచర్ తోటి ఆ ప్రొడక్షన్ యాక్ట్ మోటిలిటీ అనేది తగ్గుతుంది. ఇంత మోటిలిటీ తగ్గుతుంది. దోస్ ఆర్ ప్లానింగ్ బెటర్ నాట్ టు వేర్ అండర్ వేర్స్. కొందరు సెల్ఫ్ ట్రీట్మెంట్ ఐస్ ప్యాక్ యూజ్ చేస్తారు, అది కరెక్టే? ఐస్ ప్యాక్ అది లేదు, అది అంటే ట్రెండ్ స్టార్ట్ అయింది, ఒక మూవీ నుండి స్టార్ట్ అయింది అది. అంటే టెంపరేచర్ తగ్గించడానికి ఐస్ ప్యాక్స్. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతసేపు ఉంటుంది ఐస్ ప్యాక్? ఇప్పుడు సరే దాన్ని పెంచుతారు, అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు పెయిన్కి మనం లోకల్గా ఏంటంటే బ్లడ్ సప్లై, వాసో కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఆ టెంపరేచర్ స్వెల్లింగ్ కాకుండా ఉండడానికి మనం ఐస్ ప్యాక్స్ ఇమీడియట్గా యూజ్ చేస్తాం.
ఏదంటే ఇవి సెన్సిటివ్ ఏరియా కదా. ఇప్పుడు టక్కున మనకు ఏమైనా క్రికెట్లో ఆడేటప్పుడు కానీ ఎప్పుడైనా గేమ్స్ ఆడినప్పుడు దెబ్బ తగిలితే ఇమీడియట్గా అక్కడ పెట్టుకోవడానికి బెటర్గా ఉంటుంది. అంటే అది యూజ్ చేసి మరి ఐస్ ప్యాక్స్ దానికి మరి రొటీన్గా అయితే ఈ ఫర్టిలిటీస్ కోసం ఐస్ ప్యాక్ అనేది అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు ఇప్పుడు లూజ్ క్లోతింగ్ కానీ ఇన్నర్ వేర్ యూజ్ చేయకుండా అట్లీస్ట్ నైట్ లోనైనా యూజ్ చేయకుండా మీకు లూజ్ క్లోతింగ్ వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్ అది న్యాచురల్ గా జరగడానికి చెప్పేది అయితే సరే ఇట్లా అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్ గా పెడదాం అనుకున్నా అంటే పెట్టుకుంటాం అనుకునేటోళ్ళకి చెప్తుంది అంటే మీరు పెట్టుకుందాం అనుకున్నా ఫస్ట్ స్కిన్ ఒప్పుకోదు. ఆ టెంపరేచర్కి ఐస్ ఉంటే ఆ -, పెట్టుకోవడానికి ఫస్ట్ డిస్కంఫర్ట్, అది పెట్టుకోవాలన్నా చాలా డిస్కంఫర్ట్. అది సపరేట్ ఇన్నర్ తయారు చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు. నొప్పున్నప్పుడు ఆ పెయిన్ అనేది మన ఎండార్ఫిన్స్ కానీ అవన్నీ 2 థింగ్స్, అది వాపు పెరగకుండా ఉంటుంది, ఇంకోటి నమ్నెస్ వస్తుంది. అంతే, ఓ టైప్ ఆఫ్ అనస్థీషియా. ఒకప్పుడు ఐస్ పెట్టి సర్జరీ చేసేవాళ్ళు పూర్వకాలం. ఓకే, అది అట్లా ఐస్ తోటి నమ్నెస్ తెలియకపోతే అప్పుడు సర్జరీ చేసేవాళ్ళు. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, నీకు సెన్సేషన్ ఏమి ఉండదు. నమ్నెస్ వల్ల ఏం చేస్తున్నావు అనేది ఏదో పర్సెప్షన్ ఉంటుంది కానీ నొప్పి రాదు. అంతేగాని ఇక్కడ ఏం లేదు. ఒక హెల్తీ ఇండివిజువల్ ఐస్ ని పట్టుకోవడం అనేది కష్టం. అది ఆ పాటలో పెట్టుకొని భరించడం అనేది అదే చెప్తున్నా కదా, ఏదో సినిమా కోసం తీసి ఉంటారు తప్ప రియాలిటీకి అయితే అది నాట్ పాసిబుల్. ఓకే సార్, ఇంకా ఇప్పుడు హెల్త్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఈ మీరు ఇన్ఫర్టిలిటీలో డైట్ ప్లేస్ ఎ రోల్? యా, డెఫినెట్లీ. ఆల్మోస్ట్ 50% డైట్ ప్లేస్ ఎ రోల్. ఎస్, మంచి హెల్తీ డైట్, మంచి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మేజర్ రోల్. సో మన యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఇప్పుడు ఏదైనా కానీ మనం యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్స్ ఇట్లాంటివన్నీ కలర్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మెయిన్గా బెర్రీస్ కానీ ఇప్పుడు గ్రీన్ ఎనీ కలర్ ఫ్రూట్స్ ఫ్రెష్ బౌల్ అనేది కలర్ఫుల్ ఉండాలి. అట్లున్నప్పుడు దాంతోపాటు మన హెల్తీ ఇప్పుడు సైకిల్స్ అనేది ప్రొడ్యూస్ కావాలంటే అన్ని ఆక్సిడెంట్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. అప్పుడే మనకు ప్రాపర్గా సెల్ సైకిల్ అనేది ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో గ్రీనీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇస్ దేర్ ఏ పర్టికులర్ విటమిన్ విచ్ ప్లేస్ ఏ రోల్? అది లైకోపిన్స్ మేజర్గా. లైకోపిన్స్ అంటే టమాటోలో ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి మేజర్గా యాంటీ ఆక్సిడెంట్స్. టమాటో కూడా ఒక బెర్రీ. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్స్ అన్ని కూడా బెర్రీస్. ఇప్పుడు నార్మల్గా హౌ ఇంపార్టెంట్ ఈస్ విటమిన్ డి ప్లేస్ ఎ రోల్ ఇన్ ఫర్టిలిటీ ఆర్ ఓవరాల్ మేల్ హెల్త్? విటమిన్ డి ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, కానీ అంత మేజర్ ఫ్యాక్టర్ అంటే ప్రో హార్మోన్ గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏవైతే లైకోపిన్స్ అనేది మనం ఎక్స్టర్నల్గా సప్లిమెంట్ తీసుకునేది ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది మనం తిరుగుతున్నప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అసలు లైకోపిన్ అంటే ఏంటి? లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరోటిన్స్ ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మేజర్గా. అంటే మనం ఇప్పుడు ఆక్సిడెంట్స్ అనేది ఆ సెల్ సైకిల్ ఏంటంటే అవి సెల్ డెస్ట్రాయింగ్ చేస్తాయి, ఇవి అనేది సెల్ ప్రొటెక్టివ్స్ ఉంటాయి, రీగ్రోత్. నార్మల్గా ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇట్ ఎఫెక్ట్స్ బోత్ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ అండ్ ఫర్టాలిటీ. అంటే అంత ఉందన్నమాట, కన్సెప్షన్ ఉంది ఒకటి అంత ఇప్పుడు కన్సెప్షన్ ఉండొచ్చు కానీ వీ డింట్ సీ దట్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎంత ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంతే క్లినికల్ అయితే లేదు, క్లినికల్ సిగ్నిఫికెన్స్ అయితే అంతే లేదు. బట్ ఏంటంటే దానికి మోర్ ఆఫ్ బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కాల్షియం డెఫిషియన్సీ అవన్నీ పోతుంది దానివల్ల. అది మోర్ ఆఫ్ సికేడి విటమిన్ డి డెఫిషియన్సీ ఇట్ మే లీడ్స్ టు ఇన్ఫెర్టిలిటీ. ఓకే, ఎవరైతే కిడ్నీ జబ్బులు ఉంటాయో ఆటోమేటిక్గా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వస్తాయి, వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ అనేది ఆబ్వియస్ ఉంటుంది. అది అక్కడ నుండి వస్తుంది అన్నమాట. సో జనరలైజ్గా ప్యూర్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కాదు. సో అది కాల్షియం వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ కాబట్టి అక్కడ ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాల్షియం అనేది ప్రతి సెల్లో అవసరం. అందుకనే మెకానిజంలో ఖచ్చితంగా కావాలి కదా మెటబాలిజం. అందుకనే ఇప్పుడు అది అందుకే నేచర్ కూడా అట్లనే ఇచ్చింది. ఆటోమేటిక్గా విటమిన్ డి అనేది సన్ నుంచి వస్తుంది, డి అనేది మనకు వచ్చినప్పుడు కాల్షియం అనేది మెటబాలిజం అట్లా ఆటోమేటిక్గా సింథసిస్ అవన్నీ ఉంటాయి.
ఇట్ ప్లేస్ ఎ రోల్, బట్ ఇండైరెక్ట్లీ ప్లేస్ ఎ రోల్. ఇండైరెక్ట్లీ ప్రతి సెల్ ఇప్పుడు ఏదైనా మెటబాలిజం కావాలంటే కాల్షియం కంపల్సరీ. విటమిన్ ఈ ఇట్స్ ఇంపార్టెంట్. ఎస్ ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ, టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ మీద నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ, and these are antioxidants. ED also it is plays a role. Vitamin E, yeah. How important it is? ఎంత అవసరం అది ఫర్టిలిటీ? ఎంత అవసరం అంటే సప్లిమెంట్స్ తీసుకోం, రెగ్యులర్ సప్లిమెంట్స్ ఉండవు. పర్టికులర్గా విటమిన్ అనేది సప్లిమెంట్స్ ఉండవు కాబట్టి we have to take it. అంతే. ఫుడ్ లో అంత ఈజీగా దొరికేది కాదు. సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మనకు రెగ్యులర్ ఫుడ్ లో దొరికాయి కాబట్టి we have to take as a supplements. ఇవన్నీ ఉండవు కాబట్టి సప్లిమెంట్స్ కోసం తీసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ తీసుకునే దానిలో ఉంటే మనకు అవసరం ఉండదు. అంటే చాలా మంది అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా విటమిన్ ఈ డెఫిషియన్సీ అంత ఈజీగా కాదు కదా. ఎందుకంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ ఈవెన్ బ్రెయిన్ కూడా ఇట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ లాట్ కదా. అన్ని ఎఫెక్ట్ అవుతాయి కానీ అంత ఈజీ డెఫిషియన్సీ అయితే కాదు. బట్ ఆ మైనర్లో అయినా సరే ఇట్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ. అంటే మేజర్గా దీని వల్లనే వస్తుంది కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంతేగాని విటమిన్ ఈ వల్లనే అవుతుందని చెప్పలేదు. పర్టికులర్ సింగిల్ కాజ్ తో ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్లో కావాల్సిన కాంపోనెంట్స్ అంతే. ఈ హరీబరీ లైఫ్ స్టైల్లో ఫుడ్ కోసం అనేది హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్తీ స్ట్రాంగ్స్ ఉంటాయి. ఓకే, అంతే తప్ప మోర్ ఆఫ్ ఇప్పుడు టెస్టిస్ డ్యామేజ్ ఉంది. మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా ఏం లాభం లేదు అక్కడ. అందుకే మీరు స్టార్ట్ చేయడమే 3 ఫ్యాక్టర్స్ చెప్పారు కదా. ఇప్పుడు ప్రీ టెస్టికల్ ఒకటి, చిన్నప్పుడు కొంతమందికి టెస్టిస్ కిందికి రావు, అవి అబ్డమిన్ లో కానీ ఇంగ్వైనల్ రీజన్ లో ఉండిపోతాయి. ఆ టెంపరేచర్ వల్ల చిన్నగా అయిపోతాయి. సో అది ఆల్రెడీ టెస్టిస్ అనేది అట్రోఫీ అయిపోతుంది, టెస్టికులర్ డ్యామేజ్. నువ్వు ఎంత ఫుడ్ తీసుకున్నా అవి అక్కడ యూజ్ ఉంటుంది. సో ఎప్పుడు యూజ్ అంటే నీకు ఎవ్రీథింగ్ టెస్టిస్ మంచిగా ఉండి స్పర్మ్ బాగానే ప్రొడక్షన్, జస్ట్ మొటిలిటీ కానీ బాగాలేదు, కొద్దిగా అబ్నార్మల్ మొటిలిటీస్ ఉన్నాయి, కొద్దిగా కొద్దిగా ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే మోడరేట్గా ఉన్నాయంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ రోల్ అవుతాయి. అసలు జీరో ఉండి ఏం లేనప్పుడు ఎన్ని తీసుకున్నా వేస్ట్. ఉన్నదానికి కొంచెం హెల్ప్ బూస్ట్ కావాలన్నప్పుడు మాత్రమే ఇవ్వడం. ఇప్పుడు నార్మల్గా సార్ ఇప్పుడు ఎవాల్యూట్ చేసేటప్పుడు ఒక పేషెంట్ని ఇన్ఫర్టిలిటీలో ఎవాల్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అండ్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవడం ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ టెస్టికల్ అంటే ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చూస్తాం. అనాలిసిస్ ఒక 2 times చూసిన తర్వాతనే మనము అసెస్మెంట్కి వస్తాం. అంతే. ఇప్పుడు జీరో ఉందంటేనే టెస్టికులర్ ఆర్ ప్రీ టెస్టికులర్ ఫెయిల్. ఈవెన్ ఇందులో కూడా పోస్ట్ టెస్టికులర్ కూడా జీరో ఉంటాయి. కొన్ని టెస్టికులర్ ఫెయిల్యూర్లో కౌంట్ అనేది చాలా తక్కువ, డైరెక్ట్గా అయితే చాలా తక్కువ. అదే ఫస్ట్ సెమినార్ అనాలిసిస్ చూసిన దాన్ని బట్టే మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్ ఉన్నాయి, జస్ట్ మొటిలిటీ లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ అక్కడ మొటిలిటీ తగ్గుందంటే మొటిలిటీ తగ్గించే కారణాలు ఏదో చూసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్కసారి ఇప్పుడు 1 monthలో చాలా ఫీవర్ వచ్చింది, హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. అవి చాలా ఎంత అంటే ఒక హాస్పిటల్ అడ్మిషన్ అయింది. అయితే వీరి మధ్యలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పోయారు. ఇచ్చినప్పుడు సెమెన్లో మొటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ కావడానికి మినిమం 90 days పడుతుంది. అందులో టెంపరేచర్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి స్పర్మ్స్ సగం. ఆబ్వియస్లీ దాని ఆ రిపోర్ట్ చూసి మనం అసెస్మెంట్కి వస్తే తప్పు అది. కాబట్టి మళ్ళీ రీఫ్రెష్ కనీసం 2 samples అనేది చూడాలి. యాజ్ పర్ గైడ్లైన్స్ మినిమమ్ 3 weeks పాటు 2 సెమెన్ అనాలిసిస్ చూసిన తర్వాతనే డిసైడ్ చేయాల్సి వస్తుంది రియల్గా ప్రాబ్లం ఉందా లేదా అని. ఒక్కొక్క అనాలిసిస్ జీరో ఉంటే ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, అసలు 10 million ఉంటే ఎట్లా చూడాలి, నార్మల్ నుండి అబ్నార్మాలిటీ ఉంటే ఏం ట్రీట్మెంట్, దాన్ని బట్టి ఏ కాజ్ ఉంటుంది అనేది ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అంతే. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్స్. సరే, ఇప్పుడు ఇక్కడ అబ్సల్యూట్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందా? అంటే ఏం చేసినా కానీ కాదు ఉంటాయి, అదే చెప్తుంది కదా. జీరో ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ మనకి టెస్టిస్ మొత్తం అసలు జీరో, అసలు ఏమి ప్రీ టెస్టికులర్ అసలు ప్రీ టెస్టికులర్ వస్తుంది, టెస్టికులర్ వస్తుంది, రెండిట్లో కూడా
ఏం చేసినా టెస్టులు అంటే ఇప్పుడు అట్రోఫీ అంటున్నా కదా, అట్రోఫీ అని అంటే అది మొత్తం టెస్టిస్ పోయినట్టే. కొన్ని ప్రీ టెస్టులర్ ఏంటంటే కొన్ని ఎండోక్రైన్ డిసీజెస్ ఉంటాయి, సెట్ చేస్తే కావచ్చు, సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ ఇక కాదు, సిండ్రోమ్స్ syndrome కి set కూడా వల్ల కాదు. చాలా ప్రాబ్లం ఉంటుంది. టోటల్ ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ అది కదా సార్, Health అది effect. ఒకటని కాదు కానీ టోటల్ ఎఫెక్ట్. కానీ అప్పుడు బ్యాబ్స్ చూసుకొని స్వామ్స్ అవన్నీ చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. అంత సింపుల్ థింగ్ అయితే సింపుల్ థింగ్ కాదు, సిండ్రోమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇక్కడ సొల్యూషన్ అనేది ఇండివిజువల్ పైన, ఇండివిజువల్ పైన ఉంటుంది. స్పామ్ ఉండి ఏంటంటే పాసిబిలిటీస్ ఇప్పుడు ఉంటే ఇప్పుడు సిండ్రోమిక్ 0 ఉన్నప్పుడు కష్టం, వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ అడాప్టేషన్. అంతే, బెస్ట్ వేజ్ అడాప్టేషన్. ఇప్పుడు మొటిలిటీ బట్టి ఒకవేళ తక్కువ మొటిలిటీ ఉంది బట్ కాన్సన్ట్రేషన్ బాగానే ఉంది కానీ నార్మల్ కావట్లేదు అంటే దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అంతే. అసలు లేకుండానే జీరోలోనే మాత్రం కావాలనేది మాత్రం అసలు కాదు, దే హ్యావ్ టు గో ఫర్ అడాప్టేషన్. అంతే. ఇక్కడ అంటే మార్కెట్లో సార్ కొందరు గైనిక్లే మెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తారు. అది వాళ్ళ విజ్ఞత, ఎందుకంటే దేనో ఇంకొకటి ఏంది అంటే బట్ రాంగ్ గైడెన్స్ ఏంది అని అంటే సార్, ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని ఫ్యాక్టరల్ గా చేస్తారా లేదా ఈ ఐవీఎఫ్ లో ఏదో ఒకటి కానిచ్చేస్తారా కూడా పబ్లిక్ కి తెలియదు. అంటే కొన్ని ఉంటాయి కాదు, యాజ్ పర్ గైడ్ లైన్స్ కొన్ని కన్సెంట్స్ కొన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. కొంతమంది అంటే ఆ ఉన్న టెన్షన్స్కి దే కెన్ ఏమంటారంటే స్పామ్ డోనర్స్ దే విల్ యాక్సెప్ట్ కన్సెంట్ ఇస్తారు. అంతే. అది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. పేషెంట్ కన్సర్న్ తో అయితే పర్లేదు సార్, అది అవి ఎంతవరకు అనేది అది బయటికి ఎవరు చెప్పాలి. పేషెంట్ చెప్పరు, డాక్టర్ చెప్పరు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. స్పామ్ డోనర్ యాక్సెప్టెన్స్ ఇస్తారు అంటే ఇస్తున్నా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు. అంతే. వాళ్ళ పరిధి వరకు సెమినారిసిస్ చేపించచ్చు, అంతేగాని మొత్తం ఎవాల్యుయేషన్కి అనేది చేయలేరు కదా. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి, వాళ్ళ పర్సనల్గా ఓపెన్ కాదు ఫీమేల్ డాక్టర్స్ తోటి. ఎట్లా అయితే సార్ ఇప్పుడు మేల్ ఫీమేల్ డాక్టర్తో అంత ఓపెన్ కావాలంటే కాదు. కాబట్టి వాళ్ళు జస్ట్ అనాలిసిస్ చూసుకోవడానికి వరకే ఓకే, వాళ్ళ మేల్ ఫ్యాక్టర్ ఉందా లేదా అని తీసుకోవాలి. మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు దే సింప్లీ దే హ్యావ్ టు రిఫర్ టు ఆండ్రాలజీ, ప్రాపర్ ఎవాల్యుయేషన్ కావాలంటే. వాళ్ళు సొంతగా చేస్తే వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయలేకపోతారు. అంతే. ఇక్కడ రాంగ్ జరగడమే తప్ప రైట్ ఉండదు. వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్లో ఫీమేల్స్ వాళ్ళు ఎట్లా ప్రాపర్గా అయితే ఎవాల్యుయేట్ చేస్తారో మేల్స్తో ఆండ్రాలజిస్ట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. ఒక ఫీమేల్కి ఒక గైనిక్ ఎంత అవసరమో ఒక మేల్కి ఒక ఆండ్రాలజిస్ట్ అంత అవసరం. అంతే అవసరం. ప్రాపర్గా ప్రాపర్ అవేర్నెస్ లేక మొత్తం వాళ్ళే చూసేస్తారు అనుకోవడం పబ్లిక్ అవేర్నెస్. ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ చూస్తారు అనుకుంటారు. అదే ఇక్కడ అదే జరుగుతుంది కదా ఇప్పుడు. ఇట్లా అందుకే పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి. వేరే వాళ్ళు ఏంటంటే ప్రైమరీ ఎవాల్యుయేట్ చేస్తారు కానీ పబ్లిక్ ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీకి ఆండ్రాలజిస్టే చూస్తారని తెలియాలి. సార్ జనరల్ మేల్ హెల్త్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మేల్ హెల్త్కి ఇచ్చే సజెషన్ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. లైఫ్లో కంపల్సరీ ఒక 30 to 40 minutes అనేది ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. సో హెల్తీ డైట్ అండ్ బింజ్ ఈటింగ్ కానీ అట్లాంటివి చేయకూడదు ఫస్ట్. ఓకే. ఏదో బింజ్ ఈటింగ్ చేయడం వల్ల ఓవర్ ఈటింగ్ అవుతుంది, అది స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈక్వల్గా ఏదైతే మనము ఫుడ్ కూడా తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంట్ ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్. అవి ఈక్వల్గా తీసుకున్నప్పుడే మన బాడీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఈజ్ 8 లోపు తినడం, మ్యాక్సిమం 9 వరకు. ఇక తర్వాత 10 తర్వాత తీసుకుంటే కూడా అది వేస్ట్, అది స్టోరేజ్ కిందకే పోతుంది. అంతే. ఎర్లీ మార్నింగ్ నీకు అంత ఇండైజెషన్ ఉంటుంది, స్టమక్ ఫుల్ ఉంటుంది, మళ్ళీ నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే అదంతా సైకిల్ మొత్తం డిస్టర్బ్, అది మొత్తం హెవీనెస్ ఉంటుంది, నువ్వు చేసుకునే వర్క్కి అంత కోఆపరేట్ చేయదు. సో అట్లా అంటున్నప్పుడు ఈవినింగ్ పూట ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే మార్నింగ్ అంత హెల్తీగా ఉండి
బెటర్గా అవుతుంది. మ్యాక్రో న్యూట్రిషన్స్ ఎంత ఇంపార్టెంట్, లైక్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఎంత ఇంపార్టెంటో డైటరీ ఫైబర్ కూడా అంతే అంతే. రైట్, ఫైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా. ఇప్పుడు నీ గట్ ఎంత హెల్తీగా ఉంటేనే నువ్వు కూడా అంత బెటర్గా ఉంటావు. రైట్. సో బింజ్ ఈటింగ్స్, రివరేజెస్ అనేది అది లైఫ్ స్టైల్లో ఒకేషన్ వచ్చినప్పుడు తీసుకోండి, కానీ అదే రొటీన్గా తీసుకుంటే ఇట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద హెల్త్. సో అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద బివరేజెస్, కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం చాలా అవుతుంది. షుగర్స్ అనేది ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్ లైఫ్ ఉంటుంది. ఓకే. ఆల్కహాల్ సోషల్ పరంగా ఓకే, కానీ రెగ్యులర్ తీసుకుంటే ఏదైనా కానీ ఏది ఎక్కువ తీసుకున్నా అది పాయిజన్. అంతే అంతే. స్మోకింగ్ ఇస్ కంప్లీట్లీ అదే అంతే, కంప్లీట్ నో. ఈవెన్ అకేషనల్లీ కూడా నోనే. అది స్మోకింగ్ అనేది అది దాని మీద ఉంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంతే. ఏ దాని మీద అయినా ఉంటుంది, కాకపోతే మనం ఎంతవరకు ఏది ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనకు ఆలోచన ఉండాలి. ఊరికి వాడు తాగుతుంది కదా అని ఏం తాగితే వాడు చనిపోతుంది అని చెప్పి నువ్వు చదువుతుంది. అంతే. కంప్లీట్ పబ్లిక్కి ఏదైనా చెప్పాలనుకోండి. పబ్లిక్ చెప్పాలనుకుంటే 2 విధాలు. ఫస్ట్ నీ హెల్త్ గురించి, నీ బాడీని నువ్వు లవ్ చేయాలి. అప్పుడు నీ బాడీని నువ్వు లవ్ చేసినప్పుడే నువ్వు ఏం తీసుకోవాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది నువ్వే డిజైన్ చేసుకోవాలి, ఒక చెప్తే కాకుండా. మనకి ఏది మంచి ఏది చెడు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. మన హెల్త్ని మనం ప్రాపర్గా డైట్తో పాటు మీద లైఫ్ స్టైల్ కానీ హెల్త్ హ్యాబిట్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏదైనా మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే అన్ని డిసీజులు వస్తాయి. చేసే ఈ రోజుకి మనం ఈ సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండాలి ఫస్ట్. అంతే. దానికి హ్యాపీనెస్ ఉంటే ఎవ్రీథింగ్ సక్సెస్ అయినా ఆ ఫెయిల్యూర్ అయినా ఈక్వల్గా రిసీవ్ చేసుకోవాలి. సక్సెస్ అయినా అని చెప్పేసి ఎక్కువ దుంకి ఏం చేయద్దు. నెక్స్ట్ అయ్యేటప్పుడు ఫెయిల్యూర్ కావచ్చు. సో 2 లర్నింగ్ వస్తాయి. అంతే. కాబట్టి ఏదైనా కానీ సాటిస్ఫై కావడం ఫస్ట్ నేర్చుకోవాలి. అంతే. యాక్సెప్ట్ చేయాలి. ఆల్మోస్ట్ అందరు డాక్టర్ చెప్తుంది ఒకటి, యాక్సెప్ట్ చేయాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలంతే. ఎందుకంటే యాక్సెప్ట్ చేయకుండా ఆపోజిట్ చేసి యుద్ధం చేసిన ఏం లాభం లేదు. దానికి కుదరదు చేయదు అనుకుంటే లైఫ్ చాలా ఉంటుంది. దానికి ఆపోజిట్గా పోతే దానికి మనమే ఎఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుండి అన్న పబ్లిక్ అవేర్ అయ్యి మేల్ అది ఈడీ కానీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ భయపడకుండా సిగ్గుపడకుండా వచ్చి ఆన్ టైం అసెస్ చేసుకొని ఎవాల్యూట్ చేసుకొని రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ కీర్తి. నువ్వు కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆండాలజీ గురించి మంచి ఇంటర్వ్యూ తీసుకొని పబ్లిక్కి చేరవేస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై డ్యూటీ. ఎందుకంటే సొసైటల్ స్టిగ్మా అనేది తీసేయాలనేది నాకు చిన్న అంబిషన్ ఉంది. ఎంతో స్టిగ్మా ఉంది సొసైటీలో, వీలైనంతగా తీసేయాలంటే ఆ టబు బ్రేకింగ్ చేయాలి, ఆ మిత్ బ్రేకింగ్ చేయాలి. ఇండియన్ సెంటిమెంట్స్ కాబట్టి సెంటిమెంట్స్ బయట వదిలేసి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ వెతుకుంటే బెటర్గా ఈజీగా గివ్. ఇప్పుడు చిన్న సార్ వాడు చేస్తలేడు, వీడు చేస్తలేడు, ఈయన చేస్తే ఈ రాజకీయ నాయకుడు చేస్తలేడు, పలానా ఆఫీసర్ చేస్తలేడు అని పక్కకు పెట్టేసి ఫస్ట్ మనకు ఏం కావాలో మనం చేసుకోవడం, అది మన నుండే స్టార్ట్ కావాలి, అది మన హెల్త్ నుండే స్టార్ట్ కావాలి, మన డైట్ నుండే స్టార్ట్ కావాలని నేను నమ్ముతాను. అందుకే ఈ చిన్న చేంజ్ అంతే. థ్యాంక్ యూ సార్.